వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఇది ప్రజల గొంతుక. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎంత కృషి చేశారు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర పాలకుల దోపిడీ నుంచి తెలంగాణ సాధించడానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంతో పోరాటం చేసి ఎంతోమంది ఉద్యోగులు, విద్యార్థులు, ఎంతోమంది న్యాయవాదుల ఆత్మ బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోందని ప్రశ్నించే గొంతుకగా తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో మేడం శ్యామ్ మా మిత్రుడు ఎంతో అహర్నిశలు పోరాటం చేసి తెలంగాణని బంగారు తెలంగాణగా రూపొందించడానికి తన ప్రశ్నల వర్షాన్ని, తన గళాన్ని విప్పి ఎంతో పోరాటం చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలనను గద్దె దింపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా మీడియా మిత్రులందరూ కూడా ఎంతో కృషి చేశారు. వారి సేవలు మరవలేనివి. అటువంటి వారిలో ముఖ్యుడు మేడం శ్యామ్. ఆయన ప్రజా వాయిస్, ఇది ప్రజల గొంతుక అనే ఛానల్ను, పత్రికను నెలకొల్పి ప్రజా సమస్యలపై అరుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఈ తరుణంలో గతి కొన్ని రోజుల క్రితం ఆయన ప్రజా వాయిస్ దినపత్రికలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది. 30,000 ఇచ్చుకో, ఇందిరమ్మ ఇల్లు తీసుకో. ఇక్కడ ఇందిరమ్మ కమిటీ అమ్ముడు పోతోందని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నా సరే, నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనుకుంటున్నా సరే, కొన్ని నియోజకవర్గంలో కొంతమంది అధికారులు కావచ్చు, లేదా అధికార పార్టీలోని నాయకుల అండదండలతో కావచ్చు, ఈ పథకం ఇండ్లు లేని నిరుపేదలకు అందకుండా ఆల్రెడీ ఇండ్లు ఉన్నటువంటి లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ, పైరవీకారులు కానీ చెప్పినటువంటి వారికే అందుతోందని ఒక కథనాన్ని అయితే ప్రచురితం చేయడం జరిగింది. మరి ఆ కథనానికి మరింత బలం చేకూరుస్తూ ఆలంపూర్ నియోజకవర్గం, జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఆలంపూర్ చౌరస్తాలో జరిగిన ఇందిరమ్మ సంబరాలు, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఏదైతే ఉందో అందులో ఆలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్లో డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చారంటూ వాకిటి శ్రీహరి సమక్షంలో ఆలంపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగినటువంటి ఆ వీడియోను అయితే మనం చూడవచ్చు. ఈ వీడియోను నేను స్టార్టింగ్లో కూడా చూపడం జరిగింది. ఇదైతే ఆ వీడియో. మరి మంత్రి జోక్యంతో సద్దుమణిగిన వివాదం, ఎటువంటి తప్పులు జరిగినా ఉపేక్షించేది లేదని మంత్రి హామీ ఇవ్వడంతో మంత్రి జోక్యంతో ఈ కార్యక్రమం అనేది యథావిధిగా కొనసాగింది. రాబోయేటటువంటి వార్తలను ముందే చెప్పడంలో ప్రజా వాయిస్ ముందుంటుందని మా మేడం శ్యామ్ మరోసారి నిరూపించడం జరిగింది. అసలు గత కొంతకాలం క్రితం ఆయన ఏ వార్తను ప్రచురించాడు, అందులో ఏం అంశం ఉంది అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ప్రజా వాయిస్ దినపత్రికలో వెలువడినటువంటి వార్త ఏమిటి అనేది ఇప్పుడు నేను మీకు విశ్లేషణ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. 30,000 ఇచ్చుకో, ఇల్లు తీసుకో. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కమిటీ మెంబర్ల మామూళ్ళ వసూళ్లు, లేదంటే లిస్టులో పేరు ఉండదు, మరొకరికి చాయిస్, ఆందోళనలో నిరుపేద లబ్ధిదారులు అంటూ ఒక కథనాన్ని అయితే ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కథనంలో ఏదైతే ఉందో అదే ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతోందని ఎమ్మెల్యే విజయుడు అయితే తన గళాన్ని విప్పడం జరిగింది. మరి ప్రజా వాయిస్ గత కొంతకాలం క్రితం రాసుకొచ్చినటువంటి ఆ అంశం ఏమిటి అనేది నేను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
పేద ప్రజలకు సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఇంటి పథకం గ్రామ కమిటీలకు చేతివాటంగా మారింది. ముగ్గు వేయాలంటే 30,000 ఇవ్వాల్సిందే అంటూ లబ్ధిదారులను వేధిస్తున్నటువంటి ఘటనలు కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయని, డబ్బులు ముట్టకపోతే ముగ్గు వేసేది లేదని, ఆలస్యం చేస్తే డబ్బులు ఇవ్వడంలో ఆ లిస్టులో మరొక పేరు ఉంటుందని, సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే నిరుపేదలకు మాత్రం మొండి చెయ్యే ఎదురవుతోందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల్లో ఒకటి అయినటువంటి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఇండ్లు లేని నిరుపేదలకు న్యాయం జరుగుతుందని భావించినటువంటి సామాన్య ప్రజలకు ఇప్పటికీ మొండి చేయి కనబడుతుందని అయితే ఇందులో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లిస్టులో పేరు రాని వాళ్ళు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. పేర్లు వచ్చిన వారు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు చూసి ఆందోళన, పునాది మొదలుకొని రూప్ లెవెల్ వరకు 2 పథకాల గదులకు 10 నుంచి 15 లక్షలు, అంటే డబుల్ బెడ్రూమ్ నిర్మించాలంటే 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంటే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆ అమౌంట్ 5 లక్షలు ఏ మూలకు సరిపోవడం లేదు. మళ్ళీ అందులో వీళ్లకు ముగ్గు వేయాలంటే కమిషన్, తర్వాత బిల్లులు రావాలంటే కమిషన్, ఎలా ముట్ట చెప్పుకోవాలని అయితే ప్రజలు ఆందోళన పడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల నిర్మాణానికి, పేదల సొంతింటి కళ నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుడితే ఇదంతా పక్కదారి పడుతోందని, అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించే పథకాన్ని లక్ష్యంగా నెరవేర్చుకొని ఆదాయాన్ని సంపాదించే ఇది ఒక వనరు అన్నట్లు భావిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది ఆ నియోజకవర్గంలోని కొంతమంది నాయకులు లేదా మంత్రుల దృష్టికి వెళ్ళడం లేదని, ఒకవేళ వెళ్ళినా కూడా వీళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారా అంటూ ప్రజలైతే గుసగుసలాడుతున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల పథకం విషయంలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టేందుకు అధికార పార్టీ నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు చేపట్టి సామాన్య ప్రజలకు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు అందే విధంగా చర్యలు చేపట్టాలని అయితే ప్రజలు కోరుతున్నారు.